ములుగు జిల్లా తాటివాయి మండలం మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ రోజు సారలమ్మ, రేపు సమ్మక్క కన్నెపల్లి చేరుకుంటారు. 3వ రోజు సమ్మక్క సారలమ్మలు గద్దెల మీద కొలువు తీరుతారు. 4వ రోజు వన ప్రవేశం జరుగుతుంది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి పసుపు, కుంకుమ, నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం వెళ్తున్న భక్తులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మినీ మేడారం జాతర కొనసాగుతుంది. వనదేవతలకు దర్శించుకోవడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. ముందుగా మొదటి మొక్కల తల్లి కట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మేడారం చేరుకుంటారు భక్తులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కట్టమ్మ దేవాలయం వద్ద భక్తుల సందడి అయితే కొనసాగుతుంది. ముందుగా ఇక్కడ కట్టమ్మ ఆలయానికి వాళ్ళు దర్శించుకున్న తర్వాతనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు భక్తులు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 5,30,00,000 రూపాయలతో ఇప్పటికే మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మనం చూసుకున్నట్లయితే మేడారం వెళ్ళేందుకు మొదటి మొక్కల తల్లి కట్టమ్మ దేవాలయం దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఒకసారి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ముందుగా మొదటి మొక్కల తల్లి కట్టమ్మని దర్శించుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి మీరు పోతున్నారు? 20 సంవత్సరాలు. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ఈరోజు ఇక్కడ మొదటి మొక్కల తల్లి కట్టమ్మ దేవాలయం దర్శించుకొని అనంతరం మేడారం చేరుకొని అక్కడ అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుంటాము. ఒకరోజు అక్కడ ఉండి మొక్కులు చెల్లించుకొని తర్వాత మేము మా గృహాలకు బయలుదేరుతామని చెప్పని తెలియపరుస్తున్నారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం కోసం మేము చిన్నప్పటి నుంచి అమ్మవారి సన్నిధిలోకి చేరుకుంటామని చెప్పి భక్తులు అయితే తెలియపరుస్తున్నారు. మరొక భక్తులను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము పురాణపూర్ నుంచి వచ్చినాము. ఓల్డ్ సిటీ గల్బావిద్ యూత్ అసోసియేషన్ అంటారు, GY టీమ్ మాది. అంటే ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి మేడారం జాతర మెయిన్ జాతర కోసం ఫస్ట్ టైం మినీ జాతరకు వచ్చినాం. ఓకే, ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? ఇవాళ రేపు 2 డేస్ ఉంటాం, తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మీ కుటుంబ సమేతంగా వచ్చిందా? అందరూ మా కుటుంబమే, మా తమ్ముళ్ళు, అల్లుళ్ళు, దోస్తులు అందరూ కలిపి ఉన్నారు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలుగా మీరు జాతరకు వస్తున్నారు. జాతరకు వచ్చినటువంటి మీ అనుభవం చెప్పండి. మేము పుట్టక ముందు నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు. మేము పుట్టినాక మేము కూడా వచ్చి స్టార్ట్ అయినాం. లేదన్నా మాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక 15-18 ఇయర్స్ నుంచి మేము వస్తున్నాం. అంటే ఎట్లా మేడారం జాతరకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ అనుభూతి ఎలా ఉంది? మీరు జాతర రావడం పోవడం ఇప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నట్టున్నారు, ఎట్లా మీ అనుభూతి చెప్పండి. అనుభూతి అంటే భక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి ఇంట్లల్లో సమ్మక్క సారక్క ఫోటో ఉంటుంది. నేను అందరి ఇంట్లలో ఉంటుంది. మేము ఇక్కడ కాకుండా ఇంట్లో కూడా కొలుస్తాం ఆమె. అంటే ఇప్పుడు అమ్మవారికి నిలువెత్తు బంగారము అక్కడ ఉన్నటువంటి అంటే తలనీలాలు ఇవన్నీ సమర్పించుకుంటారు. మెయిన్ జాతర అప్పుడు అయితే ఇస్తాం పక్క ఇచ్చినాము. ఇప్పుడు బంగారం తెచ్చినా నిలువెత్తు బంగారం అనేది మెయిన్ జాతర అప్పుడే ఇస్తాము. తల ఎంటికలు కూడా అప్పుడే ఇస్తాం. మేము మొత్తానికి అయితే ప్రతిసారి అమ్మవారిని దర్శించుకోవడం అయితే చేరుకుంటాం. కంపల్సరీ ప్రతి సంవత్సరము జాతరకు వస్తాము. పుట్టప్పుడు కూడా మేము వస్తూనే ఉంటాం. నాయనమ్మ వాళ్ళు ఉన్న పర్సన్లీ మేము ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మేము జాతరకు వస్తాం. అంతే మేము దర్శనం చేసుకుంటాం. మా కులదేవత సమ్మక్క సారక్క. మేము మా ఫ్యామిలీతో సహా అందరితో వస్తాం. మినీ జాతర ఫస్ట్ టైం. చెప్పుకున్నట్లయితే ప్రతి సంవత్సరం జాతరకు మొత్తం చేరుకొని ఇక్కడ అమ్మవారికి కొలువులు నిర్మించుకొని మా యొక్క మొక్కులు చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద జాతరకు మేము పెద్ద ఎత్తున మా యొక్క కుటుంబ సభ్యులతో చేరుకొని ఇక్కడ 3 రోజులు స్టే చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించుకుంటామని చెప్పి భక్తులు అయితే తెలియపరుస్తున్నారు. మరికొంతమంది భక్తులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మినీ మేడారం జాతరకు అంటే ఈరోజు మీరు అక్కడ ఉంటారా? అంటే ప్రతి సంవత్సరం మీరు వస్తాము. లాస్ట్ 15 డేస్ బ్యాక్ కూడా వచ్చి అక్కడ మొక్కలు వెళ్ళించుకొని మేకతో చేయించుకుంటాం. అంటే ఇప్పుడు మినీ మేడారం కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చి రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతారు అమ్మవారికి మొక్కలు సమర్పించి. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి చాలా ప్రతి ఇయర్ వస్తాం.
ఎట్లా మీ అనుభూతి చెప్పండి. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. సంవత్సరంలో ఒక రోజు అక్కడ గడిపితే చాలా సంతోషం. రైట్, మనం చెప్పుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మేడారం జాతరకు మేము చిన్నప్పటి నుంచెల్లే మేడారం జాతరకు చేరుకుంటాం. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ తలనీలాలు సమర్పించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరం మేడారం వనదేవతలను దర్శించుకోవడం కోసం మేము ఇక్కడ చేరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క అనుభూతిని ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరకు చేరుకొని మా యొక్క మొక్కులను చెల్లించుకొని మా పిల్ల పాపలు, పాడి పంటలు, మా వ్యాపారవేత్తలు బాగుండాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి భక్తులైతే మన మధ్యలో తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ మొదటి మొక్కల తల్లి ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మేడారం జాతరకు భక్తులైతే అధిక సంఖ్యలో చేరుతారు. అక్కడ చేరుకొని అమ్మవారికి దర్శనం చేసుకుంటామని చెప్పచ్చు. మన రవీంద్రతో సంపత్.